వేగంగా ప్రవహిస్తున్న గోదావరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వరద పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల వారు సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్, డీసీఓపీఎస్ సుఖేందు దత్తా, ఎండి అస్లాం పాల్గొంటున్నట్లు టీం కమాండర్ ఇన్స్పెక్టర్ రజీబ్ దరిసా తెలియజేశారు. मैं इंस्पेक्टर राजीव दरीपा 10P एनडीआरएफ फ्रॉम विजयवाड़ा प्री पोजीशन ड्यूटी के लिए यहाँ पर अपने टीम के साथ आया हूँ। हमारा टीम किसी भी प्रकार का कोई भी आपदा आता है उसको हैंडल करने के लिए सक्षम है और हमें जैसे टास्क दिया जाता है उसी टाइम तुरंत हम लोग यहाँ से मूव करते हैं। हमारा टीम ऑयल इक्विप्ड है। हमारा पीछे देखिए एक व्हीकल खड़ा है, व्हीकल के अंदर डिजास्टर के रिगार्डिंग हैंडलिंग करने के लिए सभी इक्विपमेंट रखा हुआ है और जैसे कि आईआरबी है, ओबीएम है, डीप डाइवर सेट है, एमएफआर की टूल्स है, ये इक्विपमेंट है, ये सब के साथ हम तैयार रहते हैं। हमारे जितने भी जवान मेरे पीछे खड़े हैं सभी एमएफआर में क्वालिफाइड है और बहुत बढ़िया फ्लड के अगेंस्ट में काम करने वाले जवान है, अच्छे तैराक भी है और अच्छे रेस्क्यूअर्स भी है। इसीलिए भद्राचलम वासियों को और गोदावरी के किनारे में रहने वाले किसी भी नागरिक को पैनिक होने की आवश्यकता नहीं है। जैसे टास्क मिलेगा हम उसी जगह में जाएंगे। हमारा ध्येय रहता है आपदा सेवा सदैव सर्वत्र है। हमारा ऊपर से लेके नीचे तक हर एक ऑफिशियल हमें मॉनिटरिंग करते रहता है और हम स्वयं निर्भर रहता है अपने सभी इक्विपमेंट के साथ में। నా పేరు వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ భద్రాచలం. ఈ గోదావరి వరదలు ప్రస్తుతానికైతే 42 అడుగుల సుమారుకు దగ్గరలో ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ వల్ల తెలుస్తుంది. భద్రాచలానికి సంబంధించి 8 పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాలను కూడా 8 గుర్తించాం. కానీ దాంట్లో అయ్యప్ప నగర్, తర్వాత అశోక్ నగర్ ప్రాంతాల నుంచి ముంపు ప్రాంతాలుగా మొదటి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఈ 2 ప్రాంతాలు. ఆ 2 ప్రాంతాలను మేము అందులో నివసించే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయించేసి అక్కడ ఖాళీ చేయించాము. ప్రప్రదంగా ఎఫెక్ట్ అయ్యే 2 ఆవాస ప్రాంతాలు అవి, వాటిని ఖాళీ చేశాము. తర్వాత సుభాష్ నగర్ సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏరియా పట్టే అవకాశం ఉంది. కానీ 50 అడుగులు దాటి వచ్చే అవకాశం ఉంది. ఏ పరిస్థితులు వచ్చినా పునరావాస కేంద్రాలు కూడా 8 పునరావాస కేంద్రాలు మేము గుర్తించాము. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, హై స్కూల్ ఒకటి, నన్నపనేని స్కూల్ ఒకటి, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ వంటి 8 పునరావాస కేంద్రాలు కూడా మేము సిద్ధంగా చేసి ఉంచాము. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మనకి 30 మంది ఒక టీం వచ్చేసింది. ఇంకొక 33 మంది టీం కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు ఎటువంటి వరద పరిస్థితులు వచ్చినా కానీ నివారించడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకుని రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మా టీం అంతా గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ, గ్రామ పంచాయతీ ఈవో కానీ, ఈవెన్ పోలీసులు కూడా అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కానీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భద్రాచలం చుట్టుపక్కల పరిసరాలు ముంపు లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ భద్రాచలం తహసీల్దార్ ఆదేశాలతో విపత్తు సహాయక చర్యలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు.